యూరప్ లో పరిణామాలు యుద్ధ విస్తరణ దిశగా జరుగుతున్నాయి. ఇటీవల తన పొరుగున ఉన్న నాటో దేశం పోలాండ్ గగనతలంలోకి రష్యా డ్రోన్లు ప్రయోగించిన విషయం తెలిసిందే. అయితే ఇది కావాలని చేసిన చర్య కాదని రష్యా వివరణిచ్చింది. కానీ నాటో రష్యా మాటలను విశ్వసించడం లేదు. దీని వెనక రష్యా వ్యూహం ఉందని పోలాండ్ కూడా బలంగా నమ్ముతోంది. ఈ నేపథ్యంలో మరో నాటో దేశం రొమేనియా కూడా రష్యా డ్రోన్లు తన గగనతలంలో చొరబడ్డాయని, ఇది నిబంధనలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. గత శనివారం ఉక్రెయిన్ పై రష్యా చేసిన దాడిని రొమేనియా యుద్ధ విమానాలు గమనిస్తున్న సమయంలో ఉక్రెయిన్ దక్షిణ సరిహద్దుకు సమీపంలో ఒక డ్రోన్ ను గుర్తించినట్లు రొమేనియా రక్షణ శాఖ తెలిపింది. రాడార్ నుంచి అది అదృశ్యమవడానికి ముందు చిలియా వేచే గ్రామానికి నైరుతి దిశలో 20 కిలోమీటర్ల దూరంలో ఈ డ్రోన్ కనిపించింది. అయితే జనసాంద్రత ఉన్న ప్రాంతాలపై ఇది ఎగరలేదు. ఇది తమ సభ్య దేశ సార్వభౌమత్వానికి ఆమోదయోగ్యం కాని ఉల్లంఘన ఇదని EU పేర్కొంది. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా ఈ పరిణామంపై స్పందించాడు. రొమేనియా గగనతలంలోకి రష్యా డ్రోన్ చొరబాటు పొరపాటున జరిగింది కాదని, రష్యా యుద్ధాన్ని విస్తరిస్తుందని స్పష్టంగా తెలుస్తోందని ప్రెసిడెంట్ జెలెన్స్కీ అన్నారు. ఇది ఇలా ఉంటే తాజా పరిమాణాల నేపథ్యంలో పోలాండ్, దాని మిత్ర దేశాలు గగనతలంలో నివారణ చర్యలను ప్రారంభించాయి. అలాగే భూతలంపై ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా సిద్ధంగా ఉంచారు. పోలాండ్కు ప్రత్యేక హెలికాప్టర్ యూనిట్లు పంపినట్లు చెక్ రిపబ్లిక్ ఆదివారం తెలిపింది. ఈ యూనిట్లో 3 Mi-171S హెలికాప్టర్లు ఉన్నాయి. ప్రతి హెలికాప్టర్ 24 మంది వరకు వ్యక్తులను తీసుకెళ్లగలదు. వీటిలో పూర్తి స్థాయి యుద్ధ పరికరాలు ఉంటాయి. రష్యా చొరబాటుకి స్పందనగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెక్ రిపబ్లిక్ తెలిపింది.